సుమిత్రని చంపబోతూ కార్తీక్కి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న. అదేంటి? అసలు సుమిత్రని చంపాల్సిన అవసరం జ్యోత్స్నకేంటి? అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, ఇంకా ఎప్పుడైతే హాల్లో అందరి ముందు కూడా జ్యోత్స్న చంప పగలగొట్టిందో సుమిత్ర, ఇంకా అప్పటి నుంచి సుమిత్ర మీద కోపం పెంచుకోవడం మొదలు పెడుతుంది జ్యోత్స్న. అసలు మమ్మీకి నన్ను కొట్టాల్సిన అవసరం ఏంటి? ఆవిడేమన్నా నా కన్న తెల్ల? నన్నెందుకు కొడుతుంది? అసలు పెళ్లి చేసుకోను అంటే అది నా ఇష్టం, పెళ్లి చేసుకోకపోవడం చేసుకోవడం అది నా జీవితానికి సంబంధించింది, అంతేకాని అందరి ముందు నన్ను ఇలా కొట్టి పరువు తీయడం ఏంటి అని చెప్పేసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా పారిజాతం జ్యోత్స్న దగ్గరికి వస్తుంది. వచ్చి, ఏంటి సుమిత్ర కూతురా, ఏం ఆలోచిస్తున్నావు? పెళ్లి కొడుకు ఎవరు, ఎలా రెడీ అవ్వాలి, ఏం చీర కొనుక్కోవాలి అని ఆలోచిస్తున్నావా ఏంటి? అవన్నీ మేము చూసుకుంటాం కదే, నువ్వు నిశ్చింతగా ఉండు, టైంకి వచ్చి తాళి కట్టించుకుంటే చాలు, మొత్తం ఏర్పాట్లన్నీ నేను, నా మనవరాలు, నా మనవడు ముగ్గురం చేసేస్తాము అని చెప్పడంతో, గ్రాని నేనసలే కోపంతో రగిలిపోతున్నాను, దయచేసి నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలేయని అనేసరికి, ఆహా సరేలే, ఒంటరిగానే వదిలేస్తున్నాను అని చెప్పి నిష్ఠూరంగా మాట్లాడుతూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది పారిజాతం. ఇంకా జ్యోత్స్న అయితే సుమిత్ర మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మమ్మీ బ్రతికి ఉంటే నన్ను పెళ్లి చేసుకోవాలి అనే ఫోర్స్ ఇంకా నాకు ఎక్కువైపోతుంది. అదే మమ్మీని చంపేస్తే నాకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. తాత డాడీ అంటారా, వాళ్ళు మనం ఎలా చెప్తే అలా వినాల్సిందే. మమ్మీ ఒక్కతే, అందుకే మమ్మీని చంపేస్తే నాకు ఇంకా ఎదురే ఉండదు. అలా నేను పెళ్లి చేసుకోకుండా ఉండి ఈ ఆస్తి మొత్తాన్ని కూడా నా పేరు మీద రాయించుకొని ఏదో ఒక రోజు బావతో నా మెడలో తాళి కట్టించుకుంటాను. ముందు మమ్మీని చంపేసేయాలి. మమ్మీ నాకు చాలా అడ్డుగా ఉంది. అయినా ఎలా పడితే అలా మాట్లాడడం, ఎలా పడితే అలా కొట్టడం చేస్తుంది. కాబట్టి ఈ మధ్య త్వరగా మమ్మీని పైకి పంపించేయాలి అని చెప్పి జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటున్న జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ప్లాన్ చేయాలి నేను? ఎలా ప్లాన్ చేసి ఇంట్లో ఎవరు లేనప్పుడు మమ్మీని చంపేసేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఇంట్లో హాల్లోకి వెళ్ళి చూస్తుంది. ఎవ్వరూ కూడా ఎక్కడక్కడ కనిపించరు. ఇంకా పారిజాతం అయితే గుడికి వెళ్తుంది. శివనారాయణ దశరథ ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళడంతో ఇంకా ఇంట్లో ఎవరూ లేరు అని గమనించుకుంటుంది జ్యోత్స్న. ఇదే మంచి సమయం, ఇంట్లో ఎవరూ లేరు, నాకు తెలిసి మమ్మీ ఒక్కతే ఉన్నట్టుంది. ఒక్కసారి మమ్మీ దగ్గరికి వెళ్ళి సిచ్యువేషన్ చూసి కుదిరితే మెడ పట్టుకొని అక్కడికక్కడే చంపేస్తాను అని అనుకొని ఇంకా సుమిత్ర రూమ్కి అయితే వెళ్తుంది జ్యోత్స్న. వెళ్ళి చూసేసరికి సుమిత్ర అక్కడ తన రూమ్ అంతా కూడా సర్దుకుంటూ బట్టలు మడత పెట్టుకుంటూ ఉంటుంది సుమిత్ర తన బెడ్ మీద. అప్పుడే, మమ్మీ లోపలికి రావచ్చా అని చెప్పి చాలా వినయంగా యాక్షన్ చేస్తూ అడుగుతుంది జ్యోత్స్న. రావే, నిన్నెవరు లోపలికి రావద్దన్నారు? రామ్మ జ్యోత్స్న, నేనే నీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను. ఎందుకంటే హాల్లో అందరి ముందు నిన్ను కొట్టాను కదా, నువ్వెంత బాధపడ్డావో ఏంటో. నీకు సారీ చెప్దామని నేనే వద్దామనుకుంటున్నాను ఈ పని అయిన తర్వాత. సరే నువ్వే వచ్చావు, రామ్మ నా దగ్గర కూర్చో. నిన్ను అందరి ముందు కూడా కొట్టాను, అందరి ముందు బాధ పెట్టాను, సారీ జ్యోత్స్న అని చెప్పేసి అంటూ ఉంటే జ్యోత్స్న ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. అప్పుడే, ఏంటే ఏమీ మాట్లాడవు, సారీ చెప్తున్నాను కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా ఏమీ మాట్లాడకుండా సడన్గా సుమిత్ర మెడ పట్టుకుంటుంది జ్యోత్స్న. దాంతో సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఇంట్లో ఎవరు లేకపోవడంతో జ్యోత్స్న తన పని తాను చేసుకుంటూ ఉండగా అప్పుడే కార్తీక్ అయితే డ్యూటీకని వస్తాడు. అప్పుడు డ్యూటీకని వచ్చేసరికి హాల్లో ఎవరు కూడా ఎక్కడా కూడా కనిపించకపోయేసరికి దీపేమో ఏమో డ్యూటీకి రాకుండా 1 అవర్ ఆగి వస్తానని చెప్పడంతో కార్తీక్ ఒక్కడే ఇంకా డ్యూటీకి అయితే వస్తాడు. ఏంటి హాల్లో ఎవరు కనిపించట్లేదు? తాత మావయ్య అంటే పనికి వెళ్తారు. ఇప్పుడు అత్తేం చేస్తుందో, అత్తకి కాఫీ అన్నా తీసుకుని వెళ్దాం, లేదంటే ట్యాబ్లెట్ వేసుకోదు, ఎవరొకరు గుర్తు చేస్తే కానీ అత్తకి గుర్తుండదు ట్యాబ్లెట్ వేసుకోవడం అని చెప్పేసి వాటర్ బాటిల్ తీసుకొని ట్యాబ్లెట్ తీసుకొని సుమిత్ర రూమ్కి బయలుదేరతాడు కార్తీక్.
కానీ కార్తీక్ వచ్చాడు అన్న విషయం, ట్యాబ్లెట్ తీసుకొస్తున్నాడన్న విషయం జ్యోత్స్నకు తెలియదు కాబట్టి తన ప్లాన్లో తాను మునిగిపోతుంది. ఇంకా గొంతు పట్టుకుని నిలబడం అయితే స్టార్ట్ చేస్తుంది జ్యోత్స్న. దాంతో సుమిత్ర ఊపిరాడకుండా, జ్యోత్స్న ఏమైంది నీకు? నన్ను చంపుతున్నావేంటి? జ్యోత్స్న నా మెడ వదులు, నేను చచ్చిపోతున్నాను జ్యోత్స్న, నాకు ఊపిరి ఆడట్లేదు జ్యోత్స్న జ్యోత్స్న అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ అయితే సుమిత్ర రూమ్లోకి ఎంట్రీ ఇస్తాడు. సుమిత్ర రూమ్లోకి ఎంట్రీ ఇవ్వగానే జ్యోత్స్న సుమిత్ర పీక పట్టుకొని నొక్కడం అయితే గమనిస్తాడు కార్తీక్. గమనించి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. షాక్ అయిపోయి జ్యోత్స్న అని చెప్పేసి చాలా గట్టిగా అరిచేసరికి ఇంకా జ్యోత్స్న కంగారు పడి సుమిత్ర మెడ అయితే వదిలేస్తుంది. అప్పుడే సుమిత్ర అయితే కార్తీక్ రారా, టైంకి వచ్చావు, నన్ను కాపాడావు, ఈ జ్యోత్స్న నన్ను చంపేస్తుంది, నా కన్న కూతురు నన్ను చంపడం ఏంట్రా, నేనేమడ్డొచ్చాన్రా దీనికి అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు అసలు ఏం చేస్తున్నావు జ్యోత్స్న? నువ్వు నీ కన్న తల్లిని చంపడానికి నీకు చేతులు ఎలా వస్తున్నాయి? నిన్ను కనకపోవచ్చు కానీ పెంచిన తల్లి కదా అని అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు కార్తీక్ అయితే. ఇంకా జ్యోత్స్న చంప పగలగొడతాడు కార్తీక్. అప్పుడే సుమిత్ర అడుగుతూ ఉంటుంది, ఏంట్రా కార్తీక్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కనకపోయినా పెంచిన తల్లి అంటావేంటి? జ్యోత్స్న నా కన్న కూతుర్రా అని చెప్పేసి అంటూ ఉంటే, అత్త నీకు నిజం తెలియాల్సిన సమయం వచ్చింది, అందుకే నీకు నిజం చెప్తున్నాను విను. ఈ జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు. జ్యోత్స్న ఆస్తి కోసం మాత్రమే నీకు కన్న కూతురులాగా నటిస్తుంది. నీ అసలు కన్న కూతురు దీప అని చెప్పడంతో సుమిత్ర ఒక్కసారిగా గుండె పట్టుకుంటుంది. ఇంకా కార్తీక్ రావడం, జ్యోత్స్న చంప పగలగొట్టడం చూసి జ్యోత్స్నకు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది. బావా నువ్వు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంటి జ్యోత్స్న ఈ టైంలో, రాగూడెం టైంలో బావొచ్చాడు, నేను చంపడం ఆపేశాడు అని చెప్పేసి అనుకుంటున్నావా? నా అత్త జోలికి కానీ నా ఫ్యామిలీ జోలికి కానీ నువ్వు వచ్చావు అంటే ఇదే నీకు లాస్ట్ రోజు అయిపోతుంది అని చెప్పి కార్తీక్ అయితే గట్టి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంకా సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటే సుమిత్రకు అసలు నిజాన్ని అయితే కార్తీక్ చెప్పేస్తాడు. తను వారసురాలు కాదు అనే నిజం ఎక్కడ బయటపడిపోతుందో అని. అసలే నువ్వు పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నావు కదా, పెళ్లి చేసుకుంటే ఆస్తేమో రాదు, అందుకే నిన్ను చంపాలనుకుంటుంది నువ్వు పెంచిన కూతురు జ్యోత్స్న అని చెప్పడంతో ఒక్కసారిగా సుమిత్ర అయితే షాక్ పోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా సుమిత్ర అయితే, నేను నమ్మలేకపోతున్నానురా కార్తీక్, అరే జ్యోత్స్న నా కన్న కూతురు కాకపోవడం ఏంట్రా అంటే, అవును అత్త, జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు. ఇంకొక విషయం చెప్పనా, నిన్ను బోన్నారో ఇచ్చి బ్రతికించుకున్నది కూడా జ్యోత్స్న కాదు, దీపే. బోన్నారో ఇచ్చినట్టుగా యాక్షన్ చేసింది జ్యోత్స్న అని చెప్పడంతో ఇంకా కోపంతో రగిలిపోతుంది సుమిత్ర అయితే. ఇంకా కార్తీక్, జ్యోత్స్న నా కళ్ళకు ముందు కనపడటానికి వీల్లేదు, ఇలాంటి దాన్ని నేను ఎక్కడ కూడా చూడలేదు, పెంచిన చేతులని నరికేస్తుందా, ఇప్పుడే నువ్వు బయటకు గెంటేసాయి, మీ తాతకి మీ మావయ్యకి నేను సమాధానం చెప్తాను అని అనడంతో ఇంకా జ్యోత్స్నని కార్తీక్ అయితే మెడ పట్టుకుని బయటకు గెంటేస్తాడు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.